ఎలా ఉన్నావమ్మా? నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఇంకా మాపై కోపంగా ఉన్నావా? లేదమ్మా, నేను మీ మీద కోపంగా ఎలా ఉండగలను? నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మీరేగా. నాకు మధ్యలో కొంచెం టైం దొరకలేదు, అందుకని ఫోన్ చేయలేకపోయాను. పరాయి వాళ్లతో మాట్లాడినట్టు మాట్లాడితే భరించలేకపోతున్నాను. మా వల్ల పొరపాటు జరిగిందని ఒప్పుకుంటున్నాను, కానీ ఇప్పటికైనా మమ్మల్ని క్షమించు. శోభ, ఆర్తిని అడుగు, అక్కడ తను సంతోషంగా ఉందో లేదో అని. మామయ్య గారికి చెప్పాయమ్మా నా గురించి కంగారు పడొద్దని. నేను జీవితాంతం ఆ అబద్ధాన్ని దాచిపెట్టించడానికి ప్రయత్నిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తల ఉంచుకునే పరిస్థితి తీసుకురాను. అందుకోసం నేను నా మనస్సాక్షిని కూడా చంపుకుంటాను. ఆ అబద్ధం వల్ల నా మనసు, నా ఆత్మ ఎంత క్షోభించినా సరే నేను మౌనంగా భరిస్తాను. ఎవరితోనూ ఏమీ చెప్పను. ఆర్తి ఏముంది? సారీ స్వీట్ హార్ట్, నీ మనసును బాధ పెడతానని కనీసం నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పటికైనా క్షమించు ప్లీజ్. ఐఎమ్ సారీ. నెక్స్ట్ టైం నీకు కోపడే ఛాన్స్ కూడా ఇవ్వను. ఐ ప్రామిస్. వావ్, నాకు ముందు తెలీదు. నేను సీరియస్ అయితే నువ్వు ఇలా మంచి గిఫ్ట్స్ కొనిస్తావని తెలిస్తే ఇక ప్రతిరోజు ఇలాగే సీరియస్ అవుతూ ఉంటా. సో ప్రిటీ. అంటే నువ్వు కాంప్రమైజ్ అయినట్టేగా? కాంప్రమైజా? నేను ఎప్పుడు కోపడ్డానని? మరి మార్నింగ్ నువ్వు ఎందుకలా? ఓ అదా, అది నా యాక్టింగ్ టాలెంట్ యొక్క చిన్న శాంపుల్ మాత్రమే. ఏంటి? అన్నట్టు ప్రదీప్, నువ్వు బయటికి వెళ్ళడమే మంచిదైంది. చాలా కష్టపడి నా కోసం ఈ వాచ్ తీసుకొని వచ్చావు. నేను కూడా ఈరోజు హ్యాపీగా పడుకున్నాను. ఏంటి, ఇంకా నేను కోపంగా ఉన్నావు అనుకుని నిన్ను కాంప్రమైజ్ చేయడం కోసం రోజంతా కష్టపడి 20,000 రూపాయలు వాచ్ కొనుక్కొని వచ్చాను. అంతకు ముందే ఫస్ట్ నైట్ రోజు 1,00,000 రూపాయలు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాను. పెళ్ళైన రెండో రోజే జాబ్ మొత్తం ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది. పెద్దవాళ్ళు చెప్పిన సామెత నిజమే, ఆడవాళ్ళని అర్థం చేసుకోవటం అసాధ్యం. మాన్షు చాలా ఇంటెలిజెంట్ అయిపోయాడు. ఎంతో శ్రద్ధగా హోంవర్క్ కూడా చేస్తున్నాడు. అందుకని నేను నీకొక్క కిస్ ఇస్తాను.